హాయ్ అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. నిన్న వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్న మనము యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. యూనివర్సిటీ దగ్గర నుంచి మనము ఇప్పుడు మీరు చూస్తున్నారు లైఫ్ స్టైల్ ఎదురుగా ఉన్నాము. యూనివర్సిటీ నుంచి మనం మడిపల్లికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మాకు కనిపిస్తుంది మా చిన్నమ్మ వాళ్ళ అమ్మగారు. ఏజ్ దాదాపు 80 years వరకు ఉంటుంది. అంత బాగా అమ్మ అంటే బాగా ఎప్పుడు వచ్చినావు ఏం కథ అని అడిగింది. టిఫిన్ చేసినావంట, చేసిన బిడ్డ, బాబాయ్ ఇంటికి అన్నాడు అక్కడ అని చెప్పడం జరిగింది. ఎప్పుడు పోయినా కూడా నాకు ఇక్కడే కూర్చొని పోగానే మందలిస్తుంది. ఇక వెనకటి వాళ్ళంటే అలాగే ఉంటారు. ఇప్పుడు వాళ్ళంతా కుళ్ళు కుతంత్రాలతో ఉండడం జరుగుతుంది. కానీ పాత వారికి ఇలాంటివి అనేది ఏముండదు. ఎప్పుడు కలిసినా కూడా మందలిస్తూనే ఉంటారు. మరి ఇలాంటి జనరేషన్ ఇంకా ఉందంటే ఇలాంటి వారిని చూసుకొని మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అవి కేవలం పల్లెటూళ్ళలో మాత్రమే లభిస్తాయి. సొంత ఊర్లో వారికి అనుభవం జరుగుతుంది. తర్వాత మనము మడిపల్లి గ్రామ సర్పంచ్ అయిన చిర్ర విజయ్ గౌడు దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇది బోరింగ్ నుంచి మా పాత ఇంటికి వెళ్ళే దారిలో ఇది మా మిత్రుడు కొత్తగా నిర్మించుకుంటున్న ఇల్లు. మరికొన్ని రోజుల్లో గృహప్రవేశము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ పాత ఇల్లు ఉండేది, కూలగొట్టడం జరిగింది. ఇక్కడే మా బాబాయ్ వాళ్ళది కూడా ఇల్లు ఉంటుంది. ఇక్కడ ఇసుక కుప్ప కనిపిస్తుంది, అంతా కూడా మా ఆర్ఎస్ బాబాయ్ ఇల్లు. ఇక్కడ ఒకటి బావి ఉండేది, ఇలా చెట్టు కాడ బావి ఒకటి ఉండేది. అందులో ఒక సంఘటన జరిగింది. అక్కడ కూడా మా పాత ఇంట్లో దీపాలప్పుడు నోముకునేది. చాలా బాగా అనిపించేది. అప్పుడు గుడిసె, ఇంటి ముందు పందిరి, దీపావళి పండుగ వచ్చిందంటే కాషాయ గడ్డి బావి కానీ కోసుకొచ్చి పందిరి మీద వేసుకొని దీపావళి పండుగ చాలా గ్రాండ్గా జరుపుకునే వాళ్ళం ఆ రోజుల్లో. ఇక మనము బస్టాండ్ దగ్గరికి రావడం జరిగింది, బుడ్రాయి కాడికి. ఇల్లు ఒక 2-3 రోజులు ఇక్కడే ఉండి ఇలా కత్తులు, మనకు పనిముట్లు ఏమైనా కావాలన్నా కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. మచ్చుకు ఈ కత్తిని బటన్ షాప్ వారికి మళ్ళీ కొత్తగా చేసి ఇస్తున్నారు. మీరు చూస్తున్న వీడియో అదే. అది చాలా గట్టిగా ఉన్నది, అంటే దాన్ని తునుక అంటారు. వాళ్ళు ఎవరు పెద్దలు అలా బాగున్నది ఐటెం, అది మంచిగా ఉన్నది కత్తి, తునుక గట్టిది అది అని అంటారు. తునుక అంటే ఏదైతే ఉందో ఐరను మామూలుగా కాకుండా స్టాండర్డ్ అన్నట్టు, ఒక కమాన్ పార్టీ లాంటిదో లేకుంటే మంచి ఐరన్ అన్నట్టు, టాటా నెంబర్ 1 అన్నట్టు. అందుకే అంత గట్టిగా ఉన్నది అని చెప్పేసి ఒక పెద్ద మనిషి చెప్పడం జరిగింది. తర్వాత మనము భీమారానికి బయలుదేరే ముందు ఊరి చివరన, మా మడిపల్లి ఊరి చివరన ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడే మనకు ఒకటి మంగళ రావమ్మ బావి కాడ ఒక బ్రిడ్జి కూడా కొత్తగా నిర్మించడం జరిగింది. ఇక్కడ మనకు బోర్డు కూడా చూడవచ్చు మీరు. ఇక్కడ రైట్ సైడ్కి పోతే ఉనుక్సర్ల, లెఫ్ట్ సైడ్కి పోతే దేవన్నపేట రింగ్ రోడ్ అది అని చెప్పేసి అని. ఇక్కడ కొంచెం ఇక్కడనే లెఫ్ట్ సైడ్కి మీరు అక్కడ గద్దె పోతేనే ఒక చెట్టు ఉంటుంది, తాడి చెట్టు. ఆ తాడి చెట్టు దగ్గరే నా పొలం ఉంది, 10 గుంటలు. కావలసిన వారు సంప్రదించండి. మీకు అతి తక్కువ ధరలో ఇండ్లు, ప్లాట్స్, వ్యవసాయ భూములు ఇప్పించబడును. ఎంఎస్ గౌడ్ రియల్ ఎస్టేట్స్.
99637453 సంప్రదించండి. ఇదే ఆ ఫ్లైఓవర్ కింద ఒకప్పుడు కల్వర్ట్ ఉండేది, ఇక్కడ ఇప్పుడు బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. ఈ బ్రిడ్జ్ పక్కనే ఒకటి బావి ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తా. ఎప్పుడు కూడా బావిలో నీళ్ళు పైకే ఉంటాయి. ఇప్పుడు ఆ బావిలో ఒకప్పుడు ఈత కొట్టేది, చూపిస్తాం మీకు అది కూడా. ఇదే అదే బావి చూడండి, మీరు నమ్మరు కానీ చూస్తే లైవ్గా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి అందులో స్విమ్మింగ్ నేర్చుకునేవారు నేర్చుకోవచ్చు. ఇవాళ మనం ముందుకు వెళ్తుంటే వై జంక్షన్ వస్తుంది, మాది డైమండ్ సిటీ అంటారు. మాది ఇప్పుడు డైమండ్ సిటీ అని మా ఊరికి పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే వజ్రం కంటే విలువైనది మా ఊరు ఇప్పుడు. ఎందుకంటే భూములు అతి తక్కువ ధరలో ఇప్పుడు ఉన్నాయి, మరో 4-5 ఏళ్లలో కోట్లలోకి వెళ్ళిపోతుంది. కనుక మీరు ఇప్పుడే తక్షణమే ఎంఎస్ గౌడ్ రియల్ ఎస్టేట్స్ను సంప్రదించి ఇప్పుడే మీకు కావాల్సిన పొలము, అగ్రికల్చర్ ల్యాండ్ ప్లాటు కొనుక్కోవాల్సిందే కోరుతున్నాను. సంప్రదించండి 99637453కి. రైట్ సైడ్కి పోతే ఉన్క్షలకు వెళ్తాము, ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తే స్ట్రేట్ దేవన్నపేట అవుటర్ రింగ్ రోడ్, కేవలం 4 కిలోమీటర్లు వస్తుంది అనుకుంటా. ఎగ్జాక్ట్లీగా అనే ఏం లేదు, అందాజ ప్రకారంగా. ఇది ఉన్క్షలకు వెళ్తుంది, ఇక స్ట్రేటు మడిపల్లికి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడే బాతులు పెంచేవారు ఉన్నారు. చాలా బాతులను చూసేసరికి చిన్నపిల్లలను సరే చూద్దామని తీశాను. ఇక తిరిగి వస్తుంటే ఈ చిన్నది ఉంది కదా, మా ఓరియో అని చిన్న పాప పేరు పెట్టడం జరిగింది. ఆ పెద్దోడేమో బ్రౌనీ గాడు. ఈ చిన్నోడే ఇలా వచ్చేటప్పుడు కోటిపల్లిలో కనిపిస్తే బాగుంది అని చెప్పేసి అని తీసుకొని రావడం జరిగింది. కానీ మా బ్రౌనీ గాడు దాన్ని కొరుకుతున్నాడు. ఇక తెల్లం దాకా ఉంటే చంపేస్తున్నాడు అని చెప్పేసి మా బ్రౌనీ గారిని తీసుకొని వెళ్ళి యూనివర్సిటీ దగ్గర బెంగళూరు బేకరీ గల్లీలో వాడిని వదిలిపెట్టి రావడం జరిగింది. మరి తెల్లందాకా మనం ఇద్దరిని బయట వస్తే వీడు వాడిని కొనుక్కుంటే మనకు పాపం జరుగుతుంది కదా. వీడు పెద్దోడు అయ్యిండు, వాడు ఎక్కడైనా తినగలుగుతాడు. మరి చిన్నోడు వీడు తెల్లందాకా కాపలా కాయలేం కదా. ఇక వాడు ఏం తెలియదు చూడండి ఎంత బాగున్నాడో. రాత్రి తెల్లారగట్ల 3 గంటలు లేచేసరికి మంచి ఇట్లా పట్టుకున్నాడు బుజ్జిగాడు, ఓరియగాడు.